హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మారుతి ఎలక్ట్రానిక్ ప్రాజెక్ట్స్. సో నేను ప్రీవియస్ వీడియోలో ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్స్ని యూజ్ చేసి లాజిక్ గేట్స్ని ఎలా క్రియేట్ చేయాలో చూపించాను. సో అలానే ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్స్ని యూజ్ చేసి ఫుల్ యాడర్ అలానే హాఫ్ యాడర్ని ఎలా క్రియేట్ చేయాలో చూపించాను. సో మీరు కనుక ఒకవేళ చూడపోయి ఉంటే నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. సో వాటిని క్లిక్ చేసి మీరు లాజిక్ గేట్స్ అలానే ఫుల్ యాడర్ హాఫ్ యాడర్ వీడియోస్ని చూడొచ్చు. సో మీకు గనక ఈ వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఈ వీడియోస్ని షేర్ చేయండి. అలానే ఎలక్ట్రానిక్ ప్రాజెక్ట్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో నేను ఈ వీడియోలో ఏం చేయబోతున్నానంటే హాఫ్ సబ్ట్రాక్టర్ని క్రియేట్ చేయబోతున్నాను. సో ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్స్ని యూజ్ చేసి హాఫ్ సబ్ట్రాక్టర్ని ఎలా క్రియేట్ చేయాలో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. సో లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్స్ని యూజ్ చేసి హాఫ్ సబ్ట్రాక్టర్ని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. సో మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలానే ఎలక్ట్రానిక్ ప్రాజెక్ట్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, హాఫ్ సబ్ట్రాక్టర్ని యూజ్ చేసి మనం 2 బైనరీ బిట్స్ని సబ్ట్రాక్షన్ని పెర్ఫామ్ చేయొచ్చు. సో బైనరీ సబ్ట్రాక్షన్ని పెర్ఫామ్ చేయడానికి మనం ఈ హాఫ్ సబ్ట్రాక్టర్ని యూజ్ చేస్తాము. సో అలానే ఎడిషన్ని పెర్ఫామ్ చేయాలంటే ఫుల్ యాడర్ ఆర్ హాఫ్ యాడర్ని యూజ్ చేస్తాము. సో హాఫ్ యాడర్ గురించి మీకు తెలుసు. సో హాఫ్ యాడర్ని యూజ్ చేసినట్లయితే మనకి ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ అనేది రాదు. సో మనం అందుకోసమే ఫుల్ యాడర్ని యూజ్ చేస్తాము. సో కానీ హాఫ్ యాడర్ లేనిది ఫుల్ యాడర్ని క్రియేట్ చేయలేము. సో అలానే ముందు మనం హాఫ్ సబ్ట్రాక్టర్ని క్రియేట్ చేద్దాం. సో హాఫ్ సబ్ట్రాక్టర్ని క్రియేట్ చేసిన తర్వాత ఫుల్ సబ్ట్రాక్టర్ని ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. సో హాఫ్ సబ్ట్రాక్టర్ని యూజ్ చేసి మనం బైనరీ సబ్ట్రాక్షన్ని పెర్ఫామ్ చేస్తాము. సో ఈ బైనరీ సబ్ట్రాక్షన్ని పెర్ఫామ్ చేస్తే మనకి 2 అవుట్పుట్స్ వస్తాయి. సో ఫస్ట్ ది డిఫరెన్స్, అలానే సెకండ్ ది బారో. సో నేను ఇక్కడ 2 గ్రీన్ ఎల్ఈడీస్ని యూజ్ చేశాను. సో ఈ 2 గ్రీన్ ఎల్ఈడీస్ నుంచి మనకి అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ ఈ 2 పుష్ బటన్స్ని యూజ్ చేసి మనం ఇన్పుట్స్ని ప్రొవైడ్ చేస్తాము. సో ఇవి ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్స్. సో వీటిని బీజేటీస్ అంటారు. సో ఇవి రెసిస్టర్స్ అనమాట. నేను ఇక్కడ 100 ఓం రెసిస్టర్స్ని యూజ్ చేశాను. సో అలానే పవర్ సప్లైని ప్రొవైడ్ చేయడానికి మనం 3.7 volts బ్యాటరీస్ని యూజ్ చేస్తాము. సో ఫ్రెండ్స్, ఇది హాఫ్ సబ్ట్రాక్టర్ ట్రూత్ టేబుల్. సో ఇక్కడ ఏ ఇన్పుట్స్ అలానే బి ఇన్పుట్స్ని హాఫ్ సబ్ట్రాక్టర్ సర్క్యూట్కి ప్రొవైడ్ చేసి ఈ డిఫరెన్స్ అండ్ బారో అవుట్పుట్స్ వస్తున్నాయా రావట్లేదు అనేది నేను అవుట్పుట్లో చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇది లాజిక్ డయాగ్రామ్. సో ఇక్కడ ఎక్స్ఆర్ గేట్, నాట్ గేట్ అలానే అండ్ గేట్ని యూజ్ చేసి ఈ హాఫ్ సబ్ట్రాక్టర్ని క్రియేట్ చేయొచ్చు. సో ఇక్కడ మనం ఏ ఇన్పుట్ని ప్రొవైడ్ చేస్తామో అలానే ఇక్కడ నుంచి మనం బి ఇన్పుట్ని ప్రొవైడ్ చేస్తాం. సో ఏ ఇన్పుట్కి మనం నాట్ గేట్ నుంచి అండ్ గేట్కి ఇన్పుట్ని ప్రొవైడ్ చేస్తాం, అలానే బి ఇన్పుట్ని డైరెక్ట్గా అండ్ గేట్కి ప్రొవైడ్ చేస్తాం. సో ఇక్కడ నుంచి ఎక్స్ఆర్ గేట్ నుంచి మనకి డిఫరెన్స్ అవుట్పుట్ వస్తుంది, అలానే అండ్ గేట్ నుంచి మనకి బారో అవుట్పుట్ అనేది వస్తుంది. సో సర్క్యూట్ డయాగ్రామ్ డిజైన్ చేసి ఇన్పుట్స్ని ఎలా ప్రొవైడ్ చేయాలి అదంతా నేను చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇది బ్లాక్ డయాగ్రామ్. సో ఈ హాఫ్ సబ్ట్రాక్టర్ బ్లాక్ డయాగ్రామ్ అనమాట. సో ఇక్కడ నుంచి మనం 2 ఇన్పుట్స్ని ప్రొవైడ్ చేస్తాము, అలానే ఇక్కడ నుంచి మనకి 2 అవుట్పుట్స్ వస్తాయి, డిఫరెన్స్ అండ్ బారో అవుట్పుట్స్. ఫ్రెండ్స్, ఇది సర్క్యూట్ డయాగ్రామ్. సో ఈ సర్క్యూట్ డయాగ్రామ్ని యూజ్ చేసి మనం బ్రెడ్ బోర్డ్లో కాంపోనెంట్స్ని కనెక్ట్ చేస్తాము. సో ఈ సర్క్యూట్ డయాగ్రామ్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఈ సర్క్యూట్ డయాగ్రామ్ని యూజ్ చేసి నేను బ్రెడ్ బోర్డ్లో కనెక్షన్స్ అనేవి ఇస్తాను. సో ఇది హాఫ్ సబ్ట్రాక్టర్ సర్క్యూట్ డయాగ్రామ్ అనమాట.
సో ఈ సర్క్యూట్ డయాగ్రామ్ నేను కైకాడ్ సాఫ్ట్వేర్లో డిజైన్ చేశాను. సో ఇక్కడ నుంచి మనం ఇన్పుట్స్ని ప్రొవైడ్ చేస్తాము. సో ఇక్కడ నేను 2 పుష్ బటన్స్ని యూజ్ చేశాను. సో ఇక్కడ నుంచి మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఇక్కడ నుంచి మనకి డిఫరెన్స్ అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఈ ఎల్ఈడి నుంచి, అలానే ఈ ఎల్ఈడి నుంచి మనకి బారో అవుట్పుట్ వస్తుంది. సో ఈ సర్క్యూట్ డయాగ్రామ్ని నేను బ్రెడ్ బోర్డ్లో ఎలా కనెక్షన్ ఇవ్వాలో చూపిస్తాను. సో వీడియో ఎండింగ్ వరకు చూడండి. సో వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. సో వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఎలా కనెక్షన్ ఇవ్వాలనేది. సో బ్రెడ్ బోర్డ్లో ఎలా కనెక్షన్ ఇవ్వాలో చూద్దాం. ఫ్రెండ్స్, సర్క్యూట్ డయాగ్రామ్లో చూపించినట్టు నేను బ్రెడ్ బోర్డ్లో కాంపోనెంట్స్ని కనెక్ట్ చేశాను. సో వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి నేను అలా చేశాను. సో మీరు సర్క్యూట్ డయాగ్రామ్లో చూపించినట్టు ఈ కాంపోనెంట్స్ని కనెక్ట్ చేయండి. సో నేను ఈ 2 ఎల్ఈడీస్ని సర్క్యూట్ డయాగ్రామ్లో చూపించలేదు, సర్క్యూట్ డయాగ్రామ్లో డ్రా చేయలేదు. సో ఈ 2 ఎల్ఈడీస్ ఏంటంటే పాజిటివ్ టెర్మినల్ పుష్ బటన్ పాజిటివ్ టెర్మినల్కి కనెక్ట్ చేయాలి, అలానే నెగిటివ్ టెర్మినల్ పవర్ సప్లైకి కనెక్ట్ చేయాలి. సో ఇక్కడి నుంచి మనం ఏ ఇన్పుట్ని ప్రొవైడ్ చేస్తాము, అలానే ఇక్కడి నుంచి మనం బి ఇన్పుట్ని ప్రొవైడ్ చేస్తాము. సో ఇక్కడి నుంచి మనకి డిఫరెన్స్ అవుట్పుట్ వస్తుంది, అలానే ఇక్కడి నుంచి మనకి బారో అవుట్పుట్ వస్తుంది. సో ఇప్పుడు ట్రూత్ టేబుల్లో చూపించిన ఇన్పుట్స్ని ప్రొవైడ్ చేసే అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. సో ఏ ఇన్పుట్ బి ఇన్పుట్ 0ని ప్రొవైడ్ చేసినట్టయితే మనకి డిఫరెన్స్ అండ్ బారో అనేది 0 వచ్చింది. సో ఇప్పుడు బి ఇన్పుట్ 1 ప్రొవైడ్ చేద్దాం. సో బి ఇన్పుట్ 1 ప్రొవైడ్ చేసినట్టయితే డిఫరెన్స్ అండ్ బారో అనేది 1 వచ్చింది. సో ఇప్పుడు ఏ ఇన్పుట్ 1 ప్రొవైడ్ చేద్దాం. సో ఏ ఇన్పుట్ 1 ప్రొవైడ్ చేసినట్టయితే డిఫరెన్స్ అవుట్పుట్ 1 వచ్చింది. సో ఇప్పుడు ఏ అండ్ బి 2 ఇన్పుట్స్ని 1 ప్రొవైడ్ చేద్దాం. సో ఏ అండ్ బి ఇన్పుట్ 1 ప్రొవైడ్ చేసినట్టయితే మనకి డిఫరెన్స్ అండ్ బారో అనేది 0 వచ్చింది. సో ఫ్రెండ్స్, మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలానే ఎలక్ట్రానిక్ ప్రాజెక్ట్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.